దేశవ్యాప్తంగా గంజాయి ఎక్కడ పట్టుబడ్డా దాని మూలాలు మాత్రం ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల వైపు మాత్రమే చూపిస్తాయి. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లోని దట్టమైన అడవులు, కొండల్లో గంజాయిని సాగు చేస్తున్నారు. పచ్చని అడవులు, ఎత్తైన కొండల్లోని సలయేటి దారాలను ఆసరాగా చేసుకొని ఆదివాసీ తెగలు నివసించే ప్రాంతాల్లో మాఫియా గంజాయిని సాగు చేస్తూ దేశ విదేశాలకు తరలిస్తుంది. సారవంతమైన మట్టి కావడంతో గంజాయి మొక్కలు ఏపుగా పెరిగి కాసులు కురిపిస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం కావటం, మావోయిస్టుల కదలికలు ఉండటంతో పెద్దగా ఆ ప్రాంతాల వైపు ఎవరు కన్నెత్తి చూడరు. దాంతో కలిసొచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని సులభ మార్గంలో డబ్బు సంపాదించమన్న అత్యాశతో 2 లక్షలు పెట్టుబడి పెడితే సుమారు 20 లక్షల ఆదాయం వస్తుందని, దాంతో గంజాయి పంటలను ఈ ప్రాంతంలో సాగు చేస్తున్నారు. ఇటీవల కాలంలో దట్టమైన అడవుల్లో ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దుల్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి తోటలను పసికట్టిన పోలీసులు వాటిని పూర్తి స్థాయిలో పెకిలించి వేశారు. భారీ ఎత్తున జన సమీకరణ చేసి ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు తోటలను నరికివేయించి వాటిని ధ్వంసం చేశారు. ఏపుగా పెరిగిన గంజాయి తోటలను పూర్తి స్థాయిలో నరికి వేయించి అక్కడికక్కడే ఆ చెట్లను కుప్పలుగా పెట్టి అగ్నికి ఆహుతి చేసిన దృశ్యాలు మనకు వీడియో విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఇలా ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని గంజాయి తోటలను పోలీసులు నరికివేసి అగ్నికి ఆహుతి చేశారు. దాంతో ఏపీ సరిహద్దుల్లోని విశాఖ, అల్లూరి మన్యంలో గంజాయి తోటలను సమూలంగా తుడిచిపెట్టారు. అయితే ఒరిస్సాలోని మల్కనగిరి జిల్లాలో పండిన గంజాయిని మోతుగూడెం, డొంకరాయి, నర్సీపట్నం, చింతూరు, భద్రాచలం, చింతూరు, రాజమండ్రి రహదారుల గుండా రాత్రి సమయంలో స్మగ్లర్లు పోలీసుల కళ్ళు గప్పి గంజాయిని రవాణా చేస్తున్నారు. అలా రవాణా చేస్తున్న తనిఖీలు చేపట్టిన పోలీసులు గంజాయిని పసికట్టి వందలాది వాహనాలను సీజ్ చేయడంతో ఏజెన్సీలోని ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో అనేక వందలాది వాహనాలు తుప్పుపడుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తాయి. వాహనాలే వేల సంఖ్యలో ఉన్నాయి అంటే గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డ వాళ్ళ సంఖ్య చెప్పనక్కర్లేదు. అనేక వేల మంది గంజాయి కేసుల్లో జైళ్లలో మగ్గుతున్నారు. అయినా ఏమాత్రం భయం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట గంజాయితో పట్టుబడుతున్న వ్యక్తులు, జైలు పాలవుతున్న వార్తలు దినపత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రసారం అవుతున్న మార్పు మాత్రం కనిపించడం లేదు. ఎక్కువగా మహారాష్ట్ర, తెలంగాణ ప్రాంత వ్యక్తులతో పాటు ఒరిస్సా వాసులు గంజాయిని తరలించి పట్టుబడుతున్నారు. మాఫియా గంజాయిని యువతకు అలవాటు చేయటం, గంజాయి చాక్లెట్లను విద్యార్థులకు విక్రయించడం అనేది దేశవ్యాప్తంగా ఇటీవల సంచలనం సృష్టించింది. గంజాయికి అలవాటు పడి వేలాది కుటుంబాలు ప్రతి ఏడాది సర్వనాశనం అవుతుంటే గంజాయి రవాణాలో పట్టుబడి వేల మంది జైళ్లలో మగ్గుతున్నారు.
దీనిని పూర్తి స్థాయిలో నిర్మూలనకు కేంద్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. గంజాయి రవాణా సాగును సమూలంగా నిర్మూలించే ప్రయత్నం జరగాలి. గంజాయి రవాణాతో జైలు పాలవుతారన్న విషయం దేశవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం జరగాలి. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలన్నీ 24 గంటల పాటు చెక్పోస్టులు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో వాహనాల తనిఖీని చేయాలి. భవిష్యత్తులో పట్టణం, పల్లె అనే తేడా లేకుండా యువత గంజాయి మత్తులకు అలవాటు పడితే జరిగే అనర్థాలు భయానకంగా ఉంటాయని ప్రజలు, ప్రభుత్వాలు గుర్తించాలి. గంజాయితో ఒక్కసారి పట్టుబడితే వారి జీవితం ఇక జైలు పాలే. గంజాయితో పట్టుబడ్డ వారిపై NDPC యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేస్తారు. నార్కోటిక్, డ్రగ్ అండ్ సైకోట్రాపిక్ సబ్స్టెన్స్ కింద ఏటా మన దేశంలో సుమారు 72,000 కేసులు నమోదవుతున్నట్టు అంచనా. ఒరిస్సా రాష్ట్రంలో పండిన గంజాయిని డొంకరై డ్యామును దాటి ఏపీ వైపుకు తరలించి రహస్య ప్రాంతాల్లో వాహనాల్లోకి రాత్రి సమయంలో లోడింగ్ చేస్తారు. అలా లోడ్ చేసిన వాహనాలు సీలేరు, డొంకరాయి, మోదుగూడెం, చింతూరు, మారేడుమిల్లి, రంపచోడవరం, భద్రాచలం ప్రాంతాల వైపు రహస్యంగా వెళ్తాయి. పోలీస్ ఇన్ఫార్మర్లకు ఇచ్చే సమాచారము లేదా పోలీసు వాహనాల తనిఖీలో పట్టుబడుతున్న వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఒరిస్సాలో పండుతున్న గంజాయి అక్రమ రవాణాకు ఏపీ రహదారులను ఎంచుకోవడం విస్మయాన్ని కలిగిస్తుంది. ఆంధ్ర, ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లో భవిష్యత్తులో గంజాయిని సాగు చేయకుండా పూర్తి స్థాయిలో అడ్డుకోవడంతో పాటు ఆ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను చైతన్యపరచాలి. వారు ప్రత్యామ్నాయ పంటలపై మొగ్గు చూపేలా వారిలో మార్పు తీసుకొని రావాలి. అలా చేయటానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయగలిగితే కొంతలో కొంతైనా గంజాయి సాగును నిర్మూలించే ప్రయత్నం జరుగుతుంది. గంజాయి రవాణాను అడ్డుకోవడానికి పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్మగ్లింగ్లో ఏదో ఒక రకంగా పోలీసుల కళ్ళు గప్పి గంజాయిని తరలించే ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉన్నారు. వాహనాల్లో ప్రత్యేకంగా అరలు తయారు చేయించి ఆ వాహనాలను కేవలం గంజాయి అక్రమ రవాణాకు మాత్రమే వాడేలా రూపొందించడం గమనార్హం. రహస్యాలలో గంజాయిని దాచి పైభాగంలో అరటిపళ్ళు, ఇతర కూరగాయలు వంటి సరుకులను లారీలు, వ్యానుల్లో నింపుకొని ఏజెన్సీ ప్రాంత పోలీస్ స్టేషన్లను దాటించే ప్రయత్నం చేయడం కొసమెరుపు. అలాంటి వాహనాలను కూడా అనుమానిస్తున్న పోలీసులు పూర్తి స్థాయిలో తనిఖీ చేయడంతో పుష్ప సినిమాను తలపించేలా అట్టి వాహనాలు పోలీసులకు పట్టుబట్టడం సంచలనం సృష్టిస్తుంది. గంజాయి రవాణాను అడ్డుకోవటానికి పోలీసులు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభిస్తే స్మగ్లర్లు మరో అడుగు ముందుకేసి పొడి గంజాయిని స్మగ్లింగ్ చేస్తే పోలీసులకు పట్టుబడుతుందని లిక్విడ్ గంజాయి తయారీకి తెరలేపారు. గంజాయి తోటల వద్దనే కుక్కర్లు, గ్యాస్ సిలిండర్లను ఉపయోగించి లిక్విడ్ గంజాయిని తయారు చేసి స్మగ్లింగ్ చేస్తూ ఇటీవల పట్టుబడటంతో లిక్విడ్ గంజాయి కూడా తయారు చేస్తున్నారనే విషయం బాహ్య ప్రపంచానికి తెలిసింది. మేము ప్రసారం చేసిన ఈ కథనం మీకు నచ్చితే మా జర్నలిస్టు టీవీ 369 యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ లింకును మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు వాట్సాప్లో షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ను వీక్షిస్తారనే చిన్న ఆశతో మా ఛానల్ను వీక్షించినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.